గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు శుక్రవారం సాయంత్రం 2 వేర్వేరు కేసులలో గంజాయి సేవించేందుకు మరియు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 11 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులలో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గంజాయి కేసులకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి కేసులలో ఇప్పటికే అనేక మంది జైలుకు పంపడం జరిగింది అని, గంజాయిపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు జిల్లాలో 2 సబ్ డివిజన్లలో పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ కాలేజీలు, విద్యా సంస్థల్లో సైతం దీనిపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకున్న సిఐ సత్యనారాయణ, ఎస్ఐ రాంబాబుతో సహా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని, స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అవార్డులతో అభినందించారు. లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న 2 కేసులు నమోదు అయ్యాయి. క్రైమ్ నెంబర్ 10/25లో 1.2 kgs గాంజా 6 దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి హేమా సాయి చంద్ అలియాస్ చందు, అతను గుమ్మా సాయి అనే అతని దగ్గర నుంచి గంజాయి అమ్మడానికి తీసుకున్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఆల్రెడీ వేరే కేసులో, గంజాయి కేసులో రిమాండ్లో ఉన్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఒడిశా నుంచి గాంజా తీసుకురావడం జరిగింది. నిన్న ఈ హేమ సాయి చంద్ ఈ గాంజా అమ్మేటప్పుడు మన వాళ్ళు రేడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది అక్యూజ్డ్, దాంట్లో 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అరెస్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 10/25 ఈ కేసులో 3.2 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 11 మంది ముద్దాయిలు, దాంట్లో 5 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు ఇంతకు ముందు కూడా ఎన్టీపీఎస్ కేసెస్ ఉన్నవాళ్ళు 5 మందిలో A1 పాలెడ్డి సల్మాన్ రాజు, ఇతని మీద ఆల్రెడీ ఎక్సైజ్ పిఎస్లో గాంజా కేసు ఉంది. A2 హేమంత్ రాజు, అతని మీద పెదకటాని పిఎస్లో గాంజా కేసు ఉంది. శంకర వంశీకృష్ణ, అతని మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్లోనే ఇంతకుముందు గాంజా కేసు ఉంది. రఘురామ్ అనే అతని మీద పట్టవిపురం పిఎస్లో గాంజా కేసు ఉంది. ఈ కేసులో మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా 6 ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారు, అమ్ముతున్నారు, వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 210 మెంబర్స్ని మనం లాస్ట్ 3 monthsలో అరెస్ట్ చేయడం జరిగింది. విధంగా 7 మంది ఎవరైతే మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు, 7 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే మళ్ళా గంజాయి కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద పెదకటాని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 100 బైక్స్, డాక్యుమెంట్స్ లేని బైక్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో గంజాయి మీద ఆపరేషన్ చాలా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే గంజాయి ఎలా దొరికినా, అది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అది కన్జ్యూమర్స్ని కూడా మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే గాంజా తాగుతున్నాడంటే చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా అది వారిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వైడ్ స్ప్రెడ్గా ఈ సంకల్పం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి, కాలేజెస్, స్కూల్స్కి వెళ్ళి అక్కడ యువతని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ కల్పించడము, గాంజాతో జరుగుతున్న నష్టాలు వివరించడం, ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు 70 చోట్ల సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని సినిమా థియేటర్స్లో కూడా గంజాయి మీద అవేర్నెస్ వీడియోస్ కూడా డిస్ప్లే చేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని పబ్లిక్ సెంటర్స్లో కూడా